హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. చూసారా లడ్డూలు ఎంత బాగున్నాయో? ఈ జనవరి 1కి మీరు కూడా ఈ విధంగా లడ్డూలు చేసి ఇంట్లో వాళ్ళ నోళ్ళు తీపి చేయండి. ఇది మోతీచూర్ లడ్డు లాంటిదే, కానీ శనగపిండితో చేసింది కాదు. బూందీ దువ్వినక్కర్లేదు, బూందీ గరిట అవసరం లేదు, శనగపిండితో పని లేదు. ఇది మనకి ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా, దానితో చేసిన లడ్డూలండి. నిజంగా చూడ్డానికే కాదు, టేస్ట్ కూడా మోతీచూర్ లడ్డూతో పోటీ పడుతూ ఉంటాయి. అంత బాగున్నాయి. సింపుల్ అండ్ టేస్టీ, అలాగే ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ స్వీట్. ఈ న్యూ ఇయర్ 1కి మనం ఈ కొత్త రకం స్వీట్తో ఇంట్లో వాళ్ళకి నోర్లు తీపి చేద్దాము. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా దీని ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా దీనికోసం మనము ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాన్ని 1 కప్ అయితే తీసుకుందాము. దాన్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి గోధుమ రవ్వని సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, అందుకని చెప్తున్నా. తర్వాత అదే బాండీలో ఒక వంతు రవ్వ తీసుకుంటే మనం 3 వంతుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా 1 పించ్ సాల్ట్, అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ కలర్ అంటే ఆరెంజ్, లేదా ఎల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టి మరుగు వచ్చిన తర్వాత మనము నూకనైతే యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి మంటను మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రవ్వని. మనకి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా, ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా ఈ మిశ్రమాన్ని మనము ఈ విధంగా ఉడికించుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు 1 నిమిషం ఆగి మనము 1 కప్పు రవ్వకు 1 వంతు పంచదార కూడా యాడ్ చేసి 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తే, ఇదిగో చూసారా ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం గరిటెతో పంచదార యాడ్ చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కదుపుతూ ఉంటే మనకి జిగురు వస్తుంది. ఆ జిగురు వచ్చి మనకి గరిటెతో ఇలా అంటుంటే మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా కొద్దిగా గోరువెచ్చగా అప్పుడే మనకి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని మనం ఈ విధంగా ఉండలు అయితే చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కట్ చేసిన ముక్కలు, పుచ్చపప్పు కూడా యాడ్ చేసుకుని తర్వాత అదంతా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూల్లాగా చేసుకోవచ్చు. చూసారా, నేనైతే ఈ చిన్న నిమ్మకాయ సైజులో అయితే చేస్తున్నాను. మనకి చేతికి అంటుకుంటుంది అని అనిపించినప్పుడల్లా చేతికి నెయ్యి అయితే అప్లై చేసుకుని ఈ విధంగా ఉండలు అయితే చేసుకోవాలి. ఇదే విధంగా మనం మిగిలిన పిండిని అంతటితోనూ కూడా ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకుందాము. నిజంగా చాలా ఈజీగా అయిపోతుంది. అదే మనము మోతీచూర్ లడ్డు అయితే బూందీ దుయ్యాలి, తర్వాత ఇవన్నీ చాలా చిన్నగా తీయడం చాలా కష్టమైన పని. ఈ విధంగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అమ్మో లడ్డూలా అని భయపడే వాళ్ళు కూడా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటాయి. టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటాయండి. ఒక్కసారి చేసుకుంటే ఇంకా అస్తమాను కూడా బర్త్డేకి పిల్లలప్పుడు కూడా ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టినా చాలా హ్యాపీగా తింటారు. చూసారా, ఈ విధంగా మనం మిగిలిన మిశ్రమాన్ని అంతటినీ కూడా ఎన్ని ఉండలు అయితే అన్నీ చూసారా, 1 కప్పు రవ్వకి నాకు 1 ప్లేట్ అంతా కూడా లడ్డూలు అయితే వచ్చినాయి. అదేవిధంగా మనకి షుగర్ పేషెంట్లు స్వీట్స్ తినాలనిపించినా తినలేకుండా ఉంటారు కదా, వాళ్ళు ఈ స్వీట్లో షుగర్ ప్లేస్లో 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఎర్రనూక కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు ఈ రవ్వని. డాక్టర్స్ కూడా ఈ రవ్వని తినమంటున్నారు కదా, వాళ్ళకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇందులో షుగర్కి బదులు బెల్లం యాడ్ చేసుకుని అయితే తినవచ్చు. నిజంగా చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ లడ్డు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేయండి. గంట సింబల్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యస్ వరల్డ్ 110. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.